ఇది ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. కేసీఆర్ ఏం చేసేవాడంటే వర్షాలు పడకపోయినా కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఏదైతే కట్టినామో దాని ద్వారా నీళ్లు తీసుకొచ్చి ప్రతి చెరువు నింపుతుండే. ఎక్కడెక్కడ చెరువు ఖాళీ ఉంది ఆ చెరువు నింపుకుంటూ వస్తే చెరువుల కింద ఉన్న బోర్లన్నీ కూడా రీఛార్జ్ అవుతుండే. కాబట్టి పుష్కలంగా రీఛార్జ్ అయిపోయి పంటలు బాగా పండినాయి, బోర్లు రీఛార్జ్ అయినాయి, చెరువులు నిండుగా నీళ్లుండేవి. ఎప్పుడు చూసిన ఎర్రటి ఎండకాలంలో కూడా చెరువులలో నీళ్లుండేవి. ప్రతిసారి ఒక మాట అంటుండే కేసీఆర్ గారు, కాళేశ్వరం కట్టిన అక్కడ చెరువులని నింపినమ్మా, పాలమూరు రంగారెడ్డి ఒకటి నింపితే కడితే వికారాబాద్ అదేవిధంగా నల్గొండ కొంత ప్రాంతం, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా ఇవి మాత్రం చేస్తే మళ్ళీ రైతులు మంచిగా ఉంటారమ్మా అని చెప్తుండే. కాబట్టి ఒక ఆలోచన ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు, ఒక విజన్ ఉన్న వ్యక్తి, 10 కాలాల పాటు ఉండే పనులు చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి మరొకసారి మీరందరూ కూడా ఈ ఎన్నికల్లో చాలా మంది మాట్లాడుతున్నారు, ఇక అయిపోయింది కేసీఆర్ పని, ఇక అయిపోయింది అనుకుంటా మాట్లాడిన వాళ్ళే కేసీఆర్ బయటకు వచ్చి మైక్ పట్టుకుంటే వణికిపోతున్నారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయం మనం గమనించమని కోరుతూ మరొకసారి మీరందరూ కూడా ఈ 13వ తారీఖున ఉదయమే మీరందరూ కూడా వెళ్ళి మీకు తెలిసిన వాళ్ళకి, మీ చుట్టాలకి, మీ పక్కాలకి అందరికి కూడా చెప్పి ఒప్పించి కాసాని జ్ఞానేశ్వరి గారికి కారు గుర్తు మీద ఓటేసి గెలిపించుకున్న మిమ్మల్ని